వెల్కమ్ టు డివై న్యూస్. వినూత్న నిరసన. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల వినూత్న నిరసన. వార్డుల్లో స్వయంగా చెత్త సేకరించి మున్సిపల్ కార్యాలయానికి తరలింపు. పరిగి మున్సిపాలిటీలోని 15, 18 వార్డులో వారం రోజుల నుండి చెత్త సేకరించే వాహనాలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవటం లేదని, చైర్పర్సన్ భర్తతో మాట్లాడుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నాడని ఆగ్రహం. మీ వాడకు చెత్త బండి వచ్చినది. 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 ఎమ్మెల్యే టైం ఇస్తే 30 ఒకటి కాకపోతే సార్ ఒక్కట్టుకుంటాడా? సార్కు తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయి ఈ అవకతవకలు? మరి సార్కు తెలుస్తున్నాయో తెలియదో మాకైతే తెలియదు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మహేష్ రెడ్డి గారు ఉండే, పరిగంతా సస్యశ్యామలంగా ఉండే, పరిగి మంచిగా ఉండే, వివక్ష లేకుండే, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేది లేకుండా ఇంతకుముందు చైర్మన్ ఉండే, మా టీఆర్ఎస్ చైర్మన్ ఉండే. అది అట్లా లేదురా నాయన, అంతా మంచిగా ఉండే, అందరూ మంచిగా వేసుకోకపోండి, అంతా పరిగెలం ఓట్లు అయిపోయిందా? ఇది ఏమిటి? సార్కు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? మున్సిపల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అన్నీ సార్ చూసుకున్నాలి. సార్కు టైం ఉన్నప్పుడే మేము మీటింగ్ పెడతామంటా. నిన్న సార్ చెప్తున్నాడు, మాకు మొన్న చెప్తాడు 15వ తారీఖు మీటింగ్ పెడతామని. నిన్న ఏకాఏక మేము మున్సిపల్లోనే ఉన్నాం. రోజు వస్తున్నాం, పొద్దున 9 గంటలకు మున్సిపల్లో మేము ఆధార్ వేస్తున్నాం. మాకు చెప్తానే లేడు, ఇంటికి పంపించిండు, మీకు లెటర్ పంపించిన. అది ఏం తీసారంటే ఏం తెలియదు. అది అట్లున్నది పరిస్థితి. మున్సిపాలిటీ పట్టించుకునేటో లేడు. సారు మేము చెత్త ఎత్తుతున్నా బట్ట అని చెప్పి గంట సేపట్లో మహబూబ్నగర్ రుచి ఈ కార్లు వచ్చిండే, ఈ కార్లు వచ్చిండు, లేనే లేడు. ఇప్పుడు కార్లు వచ్చిండు, కారీలో పెట్టిండు సార్ వాడలేకపోయింది బండి మీద. చెత్త ఎత్తితే ఇట్లున్నది పరిస్థితి. మోటార్లు కాలిపోతున్నాయి, ఎవరు చూస్తలేడు. లైట్లు పోతున్నాయి, ఎవరు చూస్తలేడు. మా మీద వివక్ష, మా వాళ్ళ మీద వివక్ష. దయచేసి మరి ఎమ్మెల్యే సార్కు తెలుస్తుందో లేదో ఏమనంటే, ఎమ్మెల్యే సార్ చెప్పిండు, ఎమ్మెల్యే సార్ చెప్పిండు, ఎమ్మెల్యే సార్ చెప్పిండు. ఎమ్మెల్యే సార్ ఏం చెప్తుండు? ఆయన చెప్తుండా, చెప్తలేడా? వీళ్ళు కావాలని ఎమ్మెల్యే పేరు చెప్తుండ్రా? మాకేం అర్థమైతే లేదు. ఇంతకుముందు అట్లా లేకుండే 20-30 సంవత్సరాల నుంచి కూడా పరిగి గ్రామ పంచాయతీ ఉండే, మంచిగా ఉండే. ఇప్పుడు ఇక్కడ లేదు. ఇట్లా ఇగో చెత్త తెచ్చిన మీద సార్కు చూపిస్తామన్నా చెప్పి 4 ఇళ్ళకు 10 ఇళ్ళకు చెత్త సేకరిస్తే గింతగానం ఉన్నది. ఇంకో ఆటో ఉన్నది, 2 ఆటోలు పెట్టినాం. ఇంకో ఆటో ఉన్నది, ఆ ఆటో కూడా నింపి పెట్టినాం. 2 ఆటోలు 20 గల్లీ మొత్తం నింపి గల్లీలో సగం కూడా తిరగలేం. ఇక గింత ఉన్నది. 7 అంటాను వచ్చినాం సార్కు. 7 చూడు తెలియదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా వాళ్ళల్లో బండ్లు తిప్పాలని మనం చేస్తున్నామే. నా పేరు నరేష్, 18వ వార్డు కౌన్సిలరు. అయితే ఈ వివక్షతన లేకపోతే ఏందనేది అర్థమవుతలేదు. ఒక వారం రోజుల నుంచి మమ్మల్ని అయితే 30 తిప్పలు పెడుతుర్రు. మా టీఆర్ఎస్ కౌన్సిలర్ అంటామని లేకపోతే ఎట్లా అర్థమవుతలేదు. చెత్త బండి అడిగితే వస్తుంది అంటారు, లేకపోతే కలెక్టర్కు డ్రైవర్ లేరు, కలెక్టర్ తన అప్రూవల్ తీసుకోవాలంటారు. ఇంతవరకు అప్రూవల్ ఉన్నదా లేకపోతే ఏందో ఆలోచనే ఉన్నది కానీ ఆచరణలో అయితే పెట్టలేడు కమిషనర్ కూడా. ఏమన్నా అడిగితే చైర్మన్ మేడం వాళ్ళ భర్త చెప్పాలి, ఆయన వచ్చినాకనే మాట్లాడినాక చేయాలంటున్నట్టు. ఒక ప్రోటోకాల్ కూడా చక్కగా లేదు. నాకు లైట్లు అవసరం ఉన్నాయంటే పట్టించుకోడు.
18వ వార్డులో మోరీలు చూస్తే ఎక్కడ గబ్బున్నది. ఒక మోరి చక్కగా తీపిస్తలేడు. ఏమని ఉంటే కమిషనర్కి చెప్తారా అది అంటని అడుగుతుండు. కమిషనర్కు చెప్పాలని అంటానంటే ఈ ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్ అంటుండు, టౌన్ ప్లానర్ అంటుండు, ఎవరు చక్కగా ఉన్నారో లేరో అర్థమవుతలేదు. అయితే మీరేం చేసిన ఎందుకు వెళ్ళి బయట? నేనేం చేసిన అంటానంటే సొంతంగా మా కాలనీ వాసుది బండి ఉంటే ఆయన అడుక్కొని చెత్తకి ఇబ్బంది అవుతుంది మామ మళ్ళా అంటని చెప్పి బండి తీసుకొని రావడం జరిగింది. మా సోదరుడు పక్కకు కౌన్సిలర్ 15వ వార్డు అతన్ని బతిమలాడుకొని జర పొద్దుగా ఎవరు లేరు అప్ప నాకు కూడా ఇబ్బంది అవుతుంది నా వార్డులో అంటని చెప్పి ఆయన తోలుకొని వచ్చినాయి ఇక్కడ. ఇంటింటి ఇంటింటికి చెత్త సేకరణ చేసి మళ్ళీ మున్సిపల్ దగ్గర తీసుకోవాలన్నా మున్సిపల్ దగ్గర వేయాలన్నా ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు కమిషనర్ గారు వస్తారా లేకపోతే కమిషనర్ దీనికి జవాబుదారు ఎవరు అంటే అడగాలనంటే కూడా ఆయన ఇప్పుడు చైర్మన్ వాళ్ళ భర్త రావాలి, ఆ చైర్మన్ మేడం వాళ్ళ భర్త వచ్చినాకనే డ్రైవర్ని అపాయింట్ చేస్తా అంటాడు. లేకపోతే ఒక లైట్ సమస్య ఉంది అంటే ఆయన చెప్పించినట్టని చెప్పిస్తాడు. ఓ ప్రోటోకాల్ కూడా చక్కగా లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.